ఇప్పుడు అధికారం ఎవరిది అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. సర్వే సంస్థలన్నీ కూడా ఈసీ నిబంధనలకు లోబడి కామ్ అయిపోయాయి. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ, కొద్దిపాటి ఒపీనియన్స్ కానీ బయటకొస్తున్నాయి. వీటిల్లో ఒకరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటారు, ఒకరు టీడీపీ కూటమి గెలుస్తుందంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కొంచెం ప్రభావం చూపించగల వ్యక్తులు బల్లగుద్ది జగన్ ఓడిపోతున్నాడు, ఛాలెంజ్ నేను మాటలు చెప్తున్నాను, ఆ రిజల్ట్ రోజు చూడండి అని అతను గట్టిగా మాట్లాడుతున్నాడు. అతను తెలుగుదేశానికి పనిచేస్తున్నాడు అనేది స్పష్టమైన విషయం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పటికీ చంద్రబాబు 2 ఛాన్సులు తీసుకున్నాడు. రాష్ట్ర విభజనప్పుడు 2014లో చంద్రబాబే అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు 95 నుంచి 2004 దాకా చంద్రబాబు గారి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన 3వ ఛాన్స్ అడుగుతున్నాడు. జగన్ 2వ ఛాన్స్ అడుగుతున్నాడు. ఆల్రెడీ 2 ఛాన్సులు తీసుకున్న వ్యక్తి ఇతను 3వ ఛాన్స్ అడుగుతున్నాడు. నాకు గనక ఛాన్స్ ఇస్తే నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపిస్తాను, నేనున్న సమయంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, రోడ్లు వేశాను అని చెప్పి ఆయన ఆ పాతకాలం వ్యవహారాన్ని ఆయన గొప్పతనంగా చూపించుకుంటున్నాడు. జగన్ మాత్రం నేను ఆల్రెడీ నాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, అందులో 2 సంవత్సరాల పాటు నేను కోవిడ్ని ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనకబడి ఉంది, నాకు 3 సంవత్సరాలే రాష్ట్రానికి సంబంధించి స్పష్టమైన ఆదాయం లభించింది, కనుక ఆ ఆదాయంతో నేను చెప్పినవన్నీ కూడా చేశాను, మిగతా వాళ్ళు కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీయండి, నా మేనిఫెస్టో తీస్తాను, నేను చెప్పినవన్నీ చేశాను కనుక నాకు 2వ ఛాన్స్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అంతేకాకుండా 2014లో అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఎన్నో పరిశ్రమలు, ఉద్యోగాలు అన్నీ తీసుకొచ్చి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేసి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా సక్రమంగా చేస్తే ఎందుకు 23 సీట్లకే పరిమితం చేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా నేనేం తప్పు చేశాను, నాకెందుకు 23 సీట్లకే పరిమితం చేశారు అని చెప్పి ఆయన అడుగుతున్నా. అంటే ఆయన ఏం తప్పు చేశాడు అనేది ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎక్కడ తప్పు జరిగిందో కూడా ఆయన ఫైండ్ అవుట్ చేయలేదు. అక్కడి నుంచి ఒక 5 years పాటు జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుపడ్డారు. ఎన్నికలు జగన్ ఉండాలా వద్దా, జగన్కి 2వ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనే కోణంలోనే జరిగాయి. ఇప్పుడు 1వ తారీఖు సాయంత్రం స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అప్పుడు జగన్ ఉండాలా వద్దా, 2వ ఛాన్స్ ఇవ్వాలా వద్దనే తేలిపోతుంది. ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా బలమైన విశ్వాసంతో ఉన్నారు. వైజాగ్లో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. అందుకని వైజాగ్లో ఉన్న హోటల్స్ అన్ని 7, 8, 9 తారీఖుల్లో బుక్ చేసేశారు. కార్యకర్తలందరూ కూడా వాట్సాప్ మెసేజ్లు పెట్టి మీరంతా కూడా వైజాగ్లో సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అన్నారు. కానీ యువతల కూటమి మాత్రం చాలా మౌనంగా ఉంది. ఈ మౌనం దేనికి సంకేతం అనేది అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉంది మీడియా కానీ, ప్రజలు కానీ.